మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ చెప్పబోయేది మన జాతక చక్రంలో ప్రతి భావం నుండి మంచి ఫలితాలు అందుకోవాలని అందరికీ ఆశ అయితే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి కొన్ని భావాల నుంచి, అది కూడా శుభస్థానాలైన భావాలకు ఆధిపత్యం వాటి నుంచి ఒక్కొక్కసారి అందుకోలేం. ఇందులో భాగంగా ఈరోజు చెప్పబోయేది ఆలస్యమైన ఫలితాలు ఎందుకు ఇస్తాయి భావాలు, ఎందుకు మరి ఇవాళ తీసుకుంటే వివాహం ఆగస్టు నెల 1992లో పుట్టిన జాతకం ఇది. వివాహం అనేటప్పటికి సప్తమ భావం అంటే లగ్నం నుండి సప్తమ భావం. ఈ జాతకం కర్కాటక లగ్నం, చంద్రుడి అధిపతి. మరి ఈ చంద్రుడు పంచమ భావ స్థితి మంచిదే, అది కూడా మిత్రరాశిలోనే ఉన్నారు. కానీ చంద్రుడు నీచపడ్డారు వృశ్చిక రాశిలో. చంద్రుడు నీచ క్షేత్రం వృశ్చిక రాశిలో, అది జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నారు. నక్షత్రం జ్యేష్ఠ. మరి జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు వ్యయాధిపతి, తృతీయాధిపతి అయ్యారు. అందుకని లగ్న బలం తక్కువగా ఉంది. మరి బుధుడు దిగ్బలం పొందారు. ఇది రవి, ద్వితీయాధిపతి రవి లగ్నంలో. చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, ఏదైనా భావం నుండి తను ఉన్న వెనుక రాశిలో ఉంటే మంచి ఫలితాలు ఇవ్వడు. మరి కారకుడు రవి లగ్నంలో ఉన్నాడు కదండి, అది వర్తించదు. ఆ లగ్నాధిపతితో కలిసి ఉంటే అవుతుంది, లేదా చంద్రుడు చూసినట్లయితే అప్పుడు వేరేగా ఉంటుంది. ఇక్కడ ఒకటి ఇది తీసుకుంటే ఈరోజు చెప్పేది సప్తమ భావం. చూడండి, సప్తమ భావంలో శని భగవానుడు వక్రం. సప్తమంలో శని ఉంటే ఎవరికైనా సరే మ్యారేజ్ లేటు ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు ఆలస్య గ్రహం. అయితే సప్తమానికి కారకుడు శుక్రుడు. శుక్రుడితో శని కలిసి ఉన్న బావుణ్ణు, లేదా శుక్రుడు చూస్తున్న బావుణ్ణు, అందుచేత ఇబ్బంది. ఇక్కడ శ్రవణ నక్షత్రంలో ఈయనకి శని భగవానుడు ఉన్నారు. శ్రవణ నక్షత్రం లగ్నాధిపతి. శని దిగ్బలం పొందినప్పటికీ వక్రించి ఉన్నారు. అయితే ఈ లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8 సప్తమ అష్టమాధిపతి యోగకారకుడు కాదు. ఇలా ఉన్నప్పుడు శుక్ర దృష్టి అయినా ఉండాలి, లేదా గురు దృష్టి అయినా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే శని భగవానుడు మంచి ఫలితాలు ఇస్తాడు. మరి ఈ గ్రహానికి ఏ గ్రహ దృష్టి లేదు, ఒక గ్రహ దృష్టి ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కుజ దృష్టి కూడా లేదు, మంచిదే. కానీ చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, సప్తమాధిపతి వక్రించకూడదు. సప్తమాధిపతి పాపగ్రహం అవ్వకూడదు. ఒకవేళ సప్తమాధిపతి పాపగ్రహం అయితే ఆయన ఆ రాశిలో ఉండకూడదు. సప్తమంలో సప్తమం మీద పాపగ్రహ దృష్టి ఉండకూడదు. సప్తమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. ఇన్ని ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నదే సప్తమాధిపతి. అది స్వక్షేత్రమైనప్పటికీ ఇబ్బందే. ఇలా ఇబ్బంది నుండి తొలగాలంటే సప్తమం మీద శుక్ర దృష్టి కానీ,
లేదా శనితో శుక్రుడు కానీ కలిసి ఉంటే అప్పుడు బాగుంటుంది. ఈరోజు సూత్రాలు తీసుకుంటే లగ్నం బాగుండాలంటే రవి గ్రహం, చతుర్థం బాగుండాలంటే చంద్ర, ద్వితీయ పంచమ భాగ్య లాభభావం బాగుండాలంటే గురుడు కారకుడు, సప్తమం శుక్రుడు, దశమం బుధుడు, తృతీయ షష్టాలు కుజగ్రహం, అష్టమ వ్యయాలు శనిగ్రహం. ఇట్లాగా కారకులు కూడా బాగుండాలి. ఏదైనా భావం నుంచి మనం తీసుకున్నప్పుడు ఆ రాస్యాధిపతితో పాటు ఆ కారకుడు కూడా తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ద్వితీయాధిపతి రవి లగ్నంలో ఉండి వ్యయ తృతీయాధిపతి బుధుడు లగ్నంలో ఉండి శని రవులు బుధుడు పరస్పర వీక్షించుకుంటున్నారు. ఇది అంత మంచిది కాదు. ఇలా ఉన్నప్పుడు ఒక్క గురు దృష్టి ఉంటే 100% బాగుంటుంది. గురు దృష్టి లేదు, సప్తమకారకుడు శుక్రుడి దృష్టి కానీ శుక్రుడితో కలి కానీ లేదా శుక్ర నక్షత్రాల్లో శని ఉన్నప్పుడు మరి మకర రాశిలో శుక్ర నక్షత్రాలు ఉన్నాయా? లేవు. ఇలాగా చెప్పడం జరుగుతుంది. అందుకని వీరికి వివాహం అన్నది లేటు. ఇక్కడ సప్తమాధిపతి శని లగ్నంలో చంద్రుడితో ఇంట్లో ఉన్నారు. అలాగే శని శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. మరి దశ శుక్ర మహాదశ వీరికి నడుస్తూ ఉంది. ఎంతవరకు? 2030 వరకు, 2013 నుండి నడుస్తుంది. ఇప్పుడు శుక్రుడిలో శుక్రదశలో శని భగవానుడు అంతర్దశ. శుక్రుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 శుక్రుడి నుంచి సప్తమాధిపతి శని భగవానుడు అయ్యారు. కానీ లగ్నానికి యోగకారకుడు కాదు. లగ్నానికి యోగకారకుడు కాదు. కానీ శుక్రుడి నుంచి శని భగవానుడు సప్తమాధిపతి అవ్వడం వల్ల 2026 లోపు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి గురుడు మే 2 నుంచి రాబోతున్నారు కాబట్టి ఈ గురు దృష్టి మీ సప్తమ స్థానం మీద ఉంటుంది కాబట్టి అయ్యే ఛాన్స్, మ్యారేజ్ వివాహం అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత శుక్రగ్రహం బలం పెంచుకోండి, లక్ష్మీ ఆరాధన చెయ్యండి. ఎవరికైనా మంచం పడుకోవడానికి దానం ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఈ రెమెడీ చేయడం వల్ల అతి తొందరగా వివాహం జరగవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా భావాల నుంచి ఎందుకు మన పని జరగట్లేదు, లేట్ అవుతుంది అనేటప్పటికీ ప్రస్తుత దశానాథుడి నుంచి లెక్క పెట్టుకోండి, లగ్నాధిపతి నుంచి లెక్క పెట్టుకోండి. వీరిద్దరిలో ఎవరు బలంగా ఉంటే ఆ దశలు ఏమైనా నడుస్తూ ఉంటే అవి యోగిస్తాయి. లేదు సప్తమంలో పాపగ్రహాలు ఉంటే అప్పుడు 100% వివాహానికి లేటు ఉంటుంది. అందులో ఇక్కడ శనిగ్రహం వక్రించి ఉన్నారు. శనిగ్రహం ఈ లగ్నానికి యోగకారకుడు కాదు. శనిగ్రహం ఈ లగ్నానికి పాపే.
అందుచేత సప్తమం అనేది ఆలస్యం చూపిస్తూ ఉంది ఇక్కడ. మరి ఇన్ని విధాలుగా జాతక చక్రం చూసుకోవాల్సి ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.